మహబూబ్ నగర్ జిల్లా పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి వచ్చిన బాపూజీ తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు పదవి ఇస్తామని చెప్పినా ఆయన తిరస్కరించారని, తెలంగాణ సాధనే లక్ష్యంగా జీవితాంతం పోరాడారని అన్నారు. బాపూజీ చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బాపూజీ త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని అన్నారు. బాపూజీ ఆశయాలను నిలబెట్టుకుని సాధించిన తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. బాపూజీ 110వ జయంతి ఉత్సవాలకి ఇక్కడ వచ్చి వారికి నివాళులు అర్పించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు కొత్వాల్ గారు, ముడా చైర్మన్ గారు, అలాగే జిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవితంతో ప్రభావితమైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. నిజంగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఆణిముత్యం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులై గాంధేయ మార్గంలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అదే వరవడితోటి కన్నుమూసింది. ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి, తనకు ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులను కూడా ప్రజల కోసం, ఉద్యమాల కోసం త్యాగం చేసిన వ్యక్తి. అటువంటి మహనీయుడు మన మధ్యలో ఉన్నాడు. వారితో కలిసి నడిచే అవకాశం మాకు వచ్చినందుకు తెలంగాణ ఉద్యమంలో మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేదాకా నేను మంత్రి పదవులు తీసుకోను అని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేసి, తరువాత ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామన్నా ససేమిరా ఒప్పుకొని గొప్ప మనిషి. వాస్తవం చెప్పాలంటే గాంధీ గారి తర్వాత మన రాష్ట్రంలో గాంధీజీ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని నిబద్ధతతోటి తుది శ్వాస వరకు మనుగడ సాగించిన ఏకైక వ్యక్తి ఆచార్య బాపూజీ గారు. వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. ఈ సమకాలీన రాజకీయాల్లో ఇప్పుడున్న విశృంఖలత్వానికి, ఇప్పుడున్న అరాచకానికి ఒక్కసారి వారి జీవిత చరిత్రను మనం మన్నం చేసుకుంటే 90% అవన్నీ కూడా తగ్గిపోతాయి. 95వ సంవత్సరంలో కూడా ఆయనకున్నది మొత్తం కూడా దానం చేసి ఉద్యమాలు నడపాలి మనము అని చెప్పి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి. మేమందరం కూడా ఆ కాలంలో వారితో అసోసియేట్ అయ్యి చాలా దగ్గరగా వారి గురించి తెలుసుకున్న వ్యక్తులు. ఒక చిన్న రూమ్లో ఉండేవారు వారు. ఆ రోజు తెలంగాణ కోసం పార్టీ వస్తుంది అని చెప్తే తనకున్న పెద్ద బంగ్లాను కూడా త్యాగం చేసిన వ్యక్తి. కానీ అప్పుడున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులు, నాయకులు ఆ భవనాన్ని నేలమట్టం చేసి తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక లేకుండా చేసిన దుర్మార్గులు. అందుకే ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలో అన్ని రకాలుగా ఆచార్య బాపూజీ గారు ఉపయోగపడ్డారు. భావి తరాలకు, ముఖ్యంగా రాజకీయ నాయకులకు వారు ఒక ఆదర్శమూర్తి. వారి జీవితాన్ని, వారి రాజకీయ గమనాన్ని మననంలో చేసుకుంటే ప్రక్షాళన అవుతారు రాజకీయ నాయకులు. అంతటి గొప్ప మేధావి, అంతటి గొప్ప చరిత్ర గల వ్యక్తి. అయినా సరే వారి గురించి ఇంకా మన పిల్లలకు చేరాల్సినంత చేరలే. వారి జీవిత చరిత్రను ప్రతి పిల్లవాడికి, స్కూల్లో చదువుతున్న ప్రతి ఒక్కడికి, ఉద్యమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి వారి జీవిత చరిత్ర పుస్తకాన్ని మనం అందరం బహుకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి పిల్లవాడు ఆచార్య బాపూజీ చేసిన త్యాగాలు, వారికి ఉన్న గొప్ప మనస్తత్వం, మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఇటువంటి వ్యక్తి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అందరి మిత్రులను కోరుతా ఉన్నా, వారి జీవిత చరిత్రను రాసి లేదా సంకలనం చేసి మీరు అది తెస్తే ఖచ్చితంగా ఒక 10,000, 15,000 పుస్తకాలను మనం పిల్లలకి ఇద్దాం. వారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చరిత్రను నెమరు వేసుకొని రాబోయే 100 సంవత్సరాలకు కూడా ఇంత గొప్ప మహనీయుడు మన మధ్యలో జీవించున్నాడు అని చెప్పి ఒక సత్యాన్ని వాళ్ళ మైండ్లోకి ఎక్కించడానికి అది ఉపయోగపడుతుంది.